ముఖ్యంగా అధికార పార్టీ నాయకుడే ఏమన్నారు, మీరంతా నేను కూడా రిలే నిరాహారదీక్ష కాదు, బాధను వినడానికి వచ్చిందా అంటే వారి నుండి మరి సెక్షన్ 30 అమల్లో గ్రామీణ ప్రాంతాల నుండి వలసలు పోతున్నటువంటి పోలీసులు నోటీసులు ఇచ్చి ఉద్యమంలో పాల్గొనడం జరుగుతున్నది. ఇది ఎంతవరకు సమంజసము? ఈ ప్రాంతానికి జిల్లాగా చేయడానికి ప్రభుత్వం జిల్లాల ఏర్పాటు కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. మరి ఆ మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు ఆదోని జిల్లా కావాలని జేఏసీ ఆధ్వర్యంలో 39వ రోజు ఈ 39వ రోజుకు గాను సంఘీభావంగా ఆదోని భారతం తరఫున న్యాయవాదులందరూ ఈరోజు ఈ నిర్వహించే పాల్గొని ఈరోజు ఈరోజు కూర్చున్న ఆదోని జిల్లా కోసం డిమాండ్ ఈ రోజు కాదు, డిమాండ్ ఇది 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆదోనికి సెకండ్ విమాన పేరుంది. అంటే చాలా మంది పాలకులు ఏమంటారంటే డిమాండ్ లేదు ఆదోనికి అంటారు. అయ్యా డిమాండ్ లేదని కాదు, మీకు ఇక్కడ ఆదోని డెవలప్ చేయాలన్న నాయకులకి తెలియదా అని అడుగుతున్నా సూటిగా. ఎందుకంటే మీరు ఓన్లీ పాలించడానికి ఒక పదవులు కావాలి, కానీ ఆదోని డెవలప్ అయితే ఇక్కడ ప్రజలు బాగుంటున్నారు, ఇక్కడ అన్ని పదవులు వస్తాయి, సాంఘికంగా ఆర్థికంగా సామాజికంగా డెవలప్ అయితే విషయం మీకు తెలియదా అంటున్నా. పాలకులు ఏమంటున్నారు, ఆదోని డిమాండ్ లేదు, డిమాండ్ అంటే డిమాండ్ మీకు చేస్తారనే ఒక ఉద్దేశంతోనే చాలా ఉన్నారు. అందుకే ఇది ప్రజా ఉద్యమంగా మారింది ఇప్పుడు జేఏసీ ఆధ్వర్యంలో. ఇక్కడ దాకా వచ్చిందంటే పాలకుల నిర్లక్ష్యం వల్లే ఈ రోజు ప్రజలు మరి రోడ్డు మీద కూర్చొని ఈ రోజు ధర్నాలు చేసిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇది ప్రజా ఉద్యమంగా మారింది. ఇది ఏ రోజు కూడా ఏ రాజకీయ నాయకులు కూడా గత నాయకులు పాలకులు కూడా ఏ రోజు కూడా అసెంబ్లీలో కూడా ఎక్కడ కూడా ఆదోని జిల్లా కావాలని అడిగిన దాఖలాలు కూడా లేవు. ఇది నిర్లక్ష్యం ఎవరిది? పాలకుల నిర్లక్ష్యమే. కాబట్టి ప్రజలు ఈ రోజు అది తెలుసుకొని నాయకులకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యోగంగా స్వచ్ఛందంగా ఈ రోజు కూర్చొని ఈ రోజు దీక్షలో కూర్చొని ఈ రోజు ఉద్యోగంగా ఆదోని జిల్లా కాలు ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు నిర్వీర్యంగా అన్ని కాన్స్టిట్యూషన్ లో వెంగనూరు, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ స్వచ్ఛందంగా రిలే కూర్చున్నారు. ఇది జేఏసీ యొక్క గొప్పతనం. బుద్ధిని పక్కన పెట్టి వక్ర బుద్ధిని పక్కన పెట్టి ఈ రోజు స్వచ్ఛందంగా ప్రజలకి మద్దతు తెలిపి మీ డిమాండ్ని అక్కడ ఉండే మీ నాయకులకి మీరు ప్రత్యక్షంగా జిల్లా చేశారా, లేకుంటే మాకు మనుగడ లేదు అని ఒక్క మాట ఎందుకు చెప్పలేకపోతున్నారని ఈ సభాముఖంగా అడుగుతున్నాం. అయ్యా ఏదో మాయ మాటని చెప్పి ఇక్కడ మనగాలని చెప్పి ఏదో రాజకీయ లబ్ధి కోసం వచ్చేది మాట్లాడిపోతున్నారు తప్ప నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు మీరు ఆదోని గురించి మాకు జిల్లా కావాలి, ఆదోని ప్రజల వాంఛ గురించి కావాలని ఎందుకు అడగట్లేదని అడుగుతున్నాం. కాబట్టి ఇక నుంచేనైనా మీరు ప్రజల మధ్యన తిరగాలన్నా, ప్రజలకి మీరు ఓట్లు అడగాలన్నా, ప్రజల గురించి మీరు మాట్లాడాలన్నా కనీసం ప్రజల గోడు విని ఇప్పుడైనా ఆదోని జిల్లా కోసం కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా జెండాలు వేరేనా అజెండా మాత్రం ఆదోని జిల్లా కావాలని అందరూ ఏకపక్షంగా ఏకకంఠంతో ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడి గత ప్రభుత్వం డిమాండ్ లేదని, యువకులంలో డిమాండ్ మాకు ఎప్పుడు చెప్పలేదని ఇప్పుడు కొత్తగా అడుగుతున్నాను. కొత్త కాదయ్యా ఇది. గత పాలకులు చేశారని పాలకుల మీద నమ్మకంతో పాలకుని గెలిపించాలనే ఉద్దేశంతో ఇక ప్రజలు మన నాయకుల మీద నమ్మకంతోనే చేస్తారనే ఉద్దేశం ఉన్నారు. కానీ వాళ్ళ చేయని పక్షంలో ప్రజలే స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి ఈ రోజు ఆదోని జిల్లా కావాలని అడుగుతున్నారు. ఎందుకంటే ఆదోని కన్నా వెనుకబడిన ప్రాంతాలన్న జిల్లాలు అవుతున్నాయి, ఆదోని కన్నా వెనుకన్న ప్రజాబలం తక్కువ కూడా వాళ్ళు జిల్లాలు చేసి స్వచ్ఛందంగా జరుగుతున్నారు. ఎందుకు ఆదోని చేయాలంటే ఇక్కడున్న నాయకుల నిర్లక్ష్యం వల్లే తప్ప వేరే ఒకటి కాదని నేను స్వచ్ఛంగా చెప్తున్నా. ఇది ఎందుకంటే వాళ్ళు అడిగింటే ఈ రోజు ఆదోనికి గతి పట్టేది కాదని అడుగుతున్నాను. 100 సంవత్సరాలు ఉన్న చరిత్ర, సెకండ్ విమాన పేరున్న చరిత్ర, ఎక్కడ వేసిన బంగడ అక్కడ ఆదోని.
ఎప్పుడో మేము చదువుతున్న ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో ఎలా ఉందో అక్కడి నుంచి ఇక్కడ రోడ్లు ఆర్ట్స్ కాలేజ్ వరకు అలాగనే ఉంది. ఏ విధంగా డెవలప్ కాలేదు. ప్రజలు డెవలప్ అవుతున్నారు, ఆర్థిక డెవలప్ అన్ని విధాలుగా డెవలప్ అవుతున్నాయి. కానీ ఎక్కడ వేసిన ఆదోని అక్కడే ఉంది. ఏ నాయకులు వచ్చినా ఏం లేదు, ఎలక్షన్ టైం ఏదో చెప్తారో చేస్తారో వెళ్ళిపోతారు. కానీ అభివృద్ధి మాత్రము ఎక్కడ లేదు. ఎందుకంటే ఈ విషయాలు ఏ రోజు కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన దాఖలు లేవు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. అందరూ అన్ని పార్టీలకు అతీతంగా ఒకటే ఉద్దేశం, ఆదోని, పత్తికొండ, ఎమ్మెనూరు, ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గం కలిసికట్టుగా ఒకే తాటి ప్రజలు ఉద్యమాల్లో వచ్చినారు. ప్రజలు మాకు ఈ రోజు జిల్లా చేయలేకపోతే మమ్మల్ని తరిమి కొడతారనే ఒక వాయిస్ మీరు రాజకీయ నాయకుల దగ్గర ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీ ప్రాంత ప్రజల ఆవాంఛ కదా అభివృద్ధి కోసం, ఎవరి కోసమే కాదు కదా. ఈ అభివృద్ధి అంటే మీకు రాజకీయ పదవులు ఇంకా ఎక్కువ వస్తాయి, ఎక్కువ సీట్లు పెరుగుతాయి, రాజకీయం కూడా ఎక్కువ డెవలప్ అవ్వచ్చు. ఒక రాజకీయమే కాదు, ఒక ఆర్థికమే కాదు, అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి ఆదోనికి మంచి అవకాశము. ఈ అవకాశాన్ని మీరే దగ్గరుండి రాజకీయ నాయకులు జేఏసీని ముందుండి నడిపించాలని ఈ సభాముఖంగా భారత తరపున తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన వీరేష్ ఆదోని భారత